సత్యనే అచ్చేనే ఏమిటండి? ఇంకో క్షణంలోనో అరక్షణంలోనో అమ్మాయి అల్లుడు వచ్చేస్తున్నారు. నువ్వు తొందరగా తయారైతే ఆలయానికి వెళ్ళి అమ్మాయికి తొలి కనుపు కూడా మరి సకుటుంబంగా అర్చన చేయిద్దాం. నేను తయారుగానే ఉన్నాను. పదండి ఊరేగుతూ వెళదాం. ఆరో అమ్మాయి పురిటికి ఇంటికి వస్తుంటే తల్లి గడుపుతూ ఉంటాం. అసలు దాని ముందు నేను ఎలా తలెత్తు తిరగలనా అని సిగ్గుపడి చస్తూ ఉంటే ఆలయాలు అభిషేకాలు. తలెత్తు తిరగడానికి నువ్వేమన్నా యుద్ధంలో గెలిచి వచ్చావంటే? అయ్యగారు అమ్మాయి గారు వాళ్ళు వచ్చారండి. రామ్మా రా 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 రా. బాగున్నారా నాన్నగారు? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. అమ్మదరికి వెళ్ళి దామ్మా దా. బాగున్నావా అమ్మా? బాగున్నానమ్మా. నువ్వేంటమ్మా అలాగున్నావు? ఒంట్లో బాగోలేదా? ఎన్నో నెల? 9. నీకెన్నో నెల? 7. ఒంట్లో కులాసాగా ఉంటుందా? నీ ఒంట్లో కులాసాగా ఉంటుందమ్మా. నిల్చున్నావేంటమ్మా? కూర్చో కూర్చో. జాగ్రత్త జాగ్రత్త. అయ్యోగా నువ్వు నుంచున్నావేంటమ్మా? కూర్చో కూర్చో. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా అమ్మా. ఏమ్మా? ఏమిటమ్మా? ఎప్పటికప్పుడు డాక్టర్ చూపించుకుంటున్నావా? నువ్వు? చూపించుకుంటున్నానమ్మా. మీ ఊళ్ళో మంచి ఆసుపత్రి ఏదయ్యా? దేనికండి? దేనికంటే అమ్మాయి ఇక్కడ పురుడు పోసుకోవడానికి వీరు కుదరదేమో మరి, అంచేత ఆసుపత్రిలో చేర్పిద్దామని. దాందే ఉందిలేండి, నీ సౌకర్యం. కానీ ఎక్కడైనా వాళ్ళ అమ్మగారు తన దగ్గర ఉండాలని దాని కోరిక. ఉంటుంది మరి, తొలి కాన్పు కూడాను ఉంటుంది. నాకు చాలా అవసరమైన పనులు ఉన్నాయి. ఆహా, అయితే రేపే అత్తగారిని కూడా తీసుకువెళ్తాను. అత్తగారంటే అది కుదరదేమో మరి. ఎందుకని? ఏమంటే మరి, ఎందుకంటే మరి అమ్మాయి మీ అత్తగారు ఇద్దరు కూడా మరి ఏమిటండి మరి? పోసుకోవాలి కదా ఇద్దరు పురుడు మరి. కదా లేదు బాబు. నొప్పి లేదు కదా? లేదు బాబు. నొప్పి లేదు కదా? లేదు బాబు. నొప్పి ఉంది కదా? ఉంది బాబు. ఉంటుంది. ఎవరి మీద చేయి చేసుకోకూడదు మరి. రాయిచెత్తం ఇంకో 2 గంటలు. అయ్యా అయ్యా అయ్యా. ఏమిటయ్యా ఎవరి ముసుగు వీరుడు? ముసుగు వీరుడు కాదండి, మా మేనమామ కుమారుడు జ్యోతిర్లింగం. ఆ నోరేమిటి? బాలకృష్ణుళ్ళే ప్రపంచం అంతా నోట్లో చూపిస్తాడేమిటి? కాదండి, నిన్న పండక్కన వచ్చాడు, అడ్డమైనవి అవి ఇవి తిన్నాడు. ఉదయం నుంచి ఒకటే డోకులు. ఇందాక అది పెద్ద వాంతి చేసుకున్నాడు. అప్పటి నుంచి తెరిచి నోటు తెరిచినట్టే ఉండిపోయింది. ఏమైందిరా అంటే ఏమీ చెప్పడు. నువ్వేమిట్రా? అంత నోరంతా తెరిచి వాంతి చేసుకోవడానికి ఏం తిన్నాడేమిటి? ఏమిట్రా వాంతులు అన్ని తిన్నాడండి, సర్వసహా. రోగిని చెప్పలేవయ్యా, రోగిని చెప్పలేవయ్యా. లేకపోతే నువ్వు మందు వేసుకో, అతనికి తగ్గిపోతుంది. అతను పంపించావయ్యా. అయ్యో అంత తప్ప ఇంకేం చెప్పగలదు బాబు? అదైనా చెప్పని మధ్యలో నువ్వు కంగారు పడిపోతావు ఏమిటి? అతను నువ్వు నోరు విప్పగా అతను తెరుస్తాడు. అయ్యయ్యో, రండమ్మా రండి. మా అన్నయ్య గారు వాళ్ళు ఉన్నారు, లోపల ఉన్నారు. రేయ్ అమ్మగారు లోపల తీసుకు. అలాగేనయ్యా, రండమ్మా. అయ్యా అయ్యా, మీరే మా జ్యోతిర్లింగాన్ని తొందరగా రచిందాం. రేయ్ అయ్యా నుప్పట్రా. అలాగయ్యా. ఎక్కడ నొప్పి? ఎక్కడ నొప్పి? ఎక్కడ నొప్పి? ఎక్కడ? బాబు నిప్పు. రోగిని గట్టిగా పట్టుకోండి. అలాగయ్యా. ఇదిగో ఇది పిప్పర్మెంట్ బిడలేగా నోట్లో వేసుకుని తప్పరిస్తూ ఊట మింగి. ఏమిట్రా? అప్పనంగా వచ్చింది కదా అని ఆవుగా తింటే దవళ్లే కాదు కాళ్ళు చేతులు పడిపోతాయి. తీసుకెళ్ళండి. ఆ భావ ప్రదర్శన సాక్షాత్తు పార్వతీదేవి ప్రత్యక్షమై నృత్యం చేసిందా అనిపించింది మరి. చూడండి యాదులు గారు, ఇక మీరు ఆ చాదస్తాలు అవి కట్టిపెట్టి మాట్లాడకుండా చిరంజీవిని మనవడికిచ్చి పెళ్లి చేసేయండి మాట్లాడకుండా. ఇక 10 మందిలో గజ్జి కట్టి భాగవతం ఆడే పిల్లని పవిత్రమైన కుటుంబంలోకి ఎలా తీసుకురమ్మంటారు? మెల్లగా చిత్తమయ్య గారు. అసలు యాదులు గారు, పూజా సమయంలో మీరు నృత్యం దర్శయామి అంటున్నారా లేదా?
అంటాం. ఆ, అది భగవంతుడికి ఓ విధమైన సేవ. అమ్మాయి నృత్యం చేస్తూ భగవంతుడికి సేవ చేస్తుంది కదా మరి అని చేత ఇక నేను సంశయించగా ఈసారికి ఇలా కానిచ్చేయండి మరి. మీరు ఒడ్డునున్నవారు చాలా తేలిగ్గా సలహా ఇవ్వగలరు. నేను నీళ్లలో మునుగున్నవాణ్ణి. అడుగు తీసి అడుగు పెట్టాలంటే 10 రకాలు ఆలోచించాలి. ఏమండో యాదులు గారు, నాకు ఈ జలగండం ఉండడం చేత ఇలా గట్టును కూర్చుని మాట్లాడుతున్నాను కానీ లేకపోతే మీతో పాటు నీళ్లలో మునిగే సలహా చెప్పుండేవాడిని. ఇదిగా పరిషత్ మహారాజుని పాము పండ్లోకి వచ్చి కరిచిందంట. నీళ్లలో జలలుంటాయి చూసిపోయింది. పోయింది చిత్తం పోయమంటే కుమ్మరతనమేనా? మెల్లగా పోయి. ఇంకేం సంశయించకండి. వేదాల్లో పుట్టినటువంటి నాట్యాన్ని వేద పండితులు మీరే కాదనడం భావ్యం కాదండి. అబ్బే ఇంకా మేము అసలు తర్కాలు అవి ఏం పెట్టుకోకండి మరి. మీరు యాదులు మేము రాజులు ఉన్నాం. పరస్పరం ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి. ఈసారికి ఇలా కానిచ్చేయండి, నేను పశువుడు అయిపోతున్నాను. అమ్మాయి గారు, దీన్ని కూడా తీసుకోండి. ఏమిట్రా ఇది? కొత్త పిల్లంగోవి. మా గురువు గారు దీన్ని మీ చేతుల మీదుగా తీసుకోమన్నారు. గురువు గారా? అవునమ్మాయి గారు, నిన్న కొండ మీద వాయించారు. ఆయనే మా గురువు గారు, హరిబాబు గారు. దీన్ని నా చేతుల మీదుగా తీసుకోమన్నారా? అవునమ్మాయి గారు, మా గురువు గారికి మీరన్నా మీ డాన్స్ అన్నా ఎంత ఇష్టమో చెప్పలేను. నిన్న మీ గురించి కనీసం 3 సార్లు 300 సార్లు పొగిడారనుకోండి. భలే మంచారులేండి. నాకు పిల్లంగా నేర్పేందుకు అచ్చంగా ఎప్పుడూ ఇక్కడ ఉండిపోతున్నారు. అసలు అదేంటో అమ్మాయి గారు, ఆయన మాట్లాడుతూ ఉంటే పిల్లంగో మంచినట్టే ఉంటుంది. చిన్నప్పుడు చిన్న పిల్లంగో మింగేశారో ఏమిటో పాపం. ఆహా ఆహాహా, ఓహో, బాగానే వాయిస్తున్నావు గాని ముందు తిను. కాదులేండి, గురుగారికి ఇస్తా. మే చిన్నోళ్ళం కదండి, మా ఇంట్లో చేసినవి పెద్దోడు తినరు కదా. మీ ఇంట్లో ఉంటే తింటారులేండి. ఆయనకైతే వేరే కట్టిస్తా గాని నువ్వు తినరా. ముందు నాకు మామూలుగా పలారం పెట్టారు గురుగారు. మీకు తీసుకెళ్తాను చెప్పేసరికి ఇవన్నీ కట్టించారు. అమ్మాయి గారే, మీ గురించి ఎన్ని అడిగారో తెలుసా అండి? ఏం చెప్పావు? మా గురువు గారికి మీ డాన్స్ అంటే బోల్డ్ ఇష్టం అని చెప్పాను. ఇలా చూశారు. మీరంటే కూడా మహా ఇష్టం అని చెప్పాను. ఇలా తలకాయ తెచ్చుకున్నారు. మా గురుగారు ఎప్పుడూ ఇక్కడే ఉండిపోతారన్నాను. ఇలా నవ్వారు. నేను ఉత్తరం రాసిస్తాను, మీ అమ్మాయి గారికి ఇస్తావా? ఓ, నేను అలా బజారెళ్ళి వస్తానమ్మా. కమలొస్తే చెప్పు, వచ్చే ఆదివారం బంద కార్యక్రమం ఖాయమైందని. దారిలో వాళ్ళ నాన్నగారు కనిపిస్తే నేనే చెప్తాను అనుకో. ఏమ్మా? అలాగే. ఏమిట్రా? మా గురుగారు పోస్ట్ పంపించారు. చదువుకొని సమాధానం ఇస్తే తీసుకెళ్తాను. ఏమండి దండాలు? ఏమా, పందర్ ప్రోగ్రాం గురించి నాన్నగారు ఏమన్నా చెప్పారా? ఉందని చెప్పారక్క. ఏమిటిది?
ఏమిటో నాకు అర్థం కావడం లేదక్క. రాగం ఆభేరి, తాళం ఆది, జాగరాజ కృతి. ఆభేరి రాగం కదూ?